పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. కేసీఆర్ నాని గారు కూడా టీడీపీ నుంచి రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా కేసీఆర్ నాని గారు తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి అధికార పార్టీ పక్షాన మరి తను ఎక్కడైతే మోసపోయాడో, ఎక్కడైతే అవమానపడ్డాడో ఆ స్థానానికి కూడా విలువ లేదని చెప్పి మరి అధికార పక్షాన్ని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మరి జాయిన్ అవటం నిజంగా విజయవాడ ప్రజలు హర్షిస్తున్నారు కూడా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసపాత్రుడిగా ఉండి 2 పర్యాయాలు ఎంపీగా గెలిచిన కేసీఆర్ నాని గారు ఎంత అవమానానికి గురయ్యారో విజయవాడ నగర ప్రజలకి నిజంగా ఒక ఐడియా ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అధికార కాంక్ష కోసం మరి ఒక కుటుంబాన్ని చీల్చి అన్నదమ్ముల మధ్య మరి తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక అగాధాన్ని సృష్టించి ఆ కుటుంబాన్ని మరి రోడ్డుకి ఇడ్చిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం కూడా. మరి ఏదైతే కేసీఆర్ నాని గారి కూతురు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కార్పొరేటర్ స్థానానికి కూడా మరి రాజీనామా చేసి మరి ఈరోజు మా కుటుంబం మధ్య చిలికలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం పార్టీ, మేము ఎంతో కష్టపడ్డామని చెప్పి మరి ఎంతగానో నా తండ్రిని అవమానించారని చెప్పి విలువలు లేని చోట మేము ఉండలేమని చెప్పి బయటికి రావటం నిజంగా ఒక ఎంత బాధాకరమైనా సరే ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి దగ్గరికి మరి అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు గౌరవిస్తున్న మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మరి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించిన నిజంగా విజయవాడ ప్రజలు హర్షిస్తున్నారు కూడా. కేసీఆర్ నాని గారు మరి తను ఒక వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని ఒక నాయకుడి దగ్గర అవమానపడ్డాను, నేనే 2 పర్యాయాలు ఎంపీగా చేసిన నాకు వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని ఒక వ్యక్తి మరి నా మీద దౌర్జన్యం చేశాడు అని చెప్పి ఎంత అవమానపడ్డాను అని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడటం కూడా జరిగింది. మరి అధికారం కోసం మరి మేము మా చేతుల్లోనే పవర్ అని చెప్పి మరి ఎంతకైనా మరి దిగజారుడు రాజకీయానికి మరి టీడీపీ పార్టీ నాయకులు మరి వారి దిగజారు రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. 2014లో ఏ పొత్తు అయితే పెట్టుకొని 5 సంవత్సరాలు ప్రజలను మోసకరమైన హామీలతో మభ్యపెట్టి అధికారం తీసుకొని రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మరి చెప్పాలంటే సంకనాకిచ్చిన కూటమి మళ్ళీ 24లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందుకొస్తుంది. అటువంటి కూటమిని కోకట వేలుతో సహా ప్రక్షాళన చేసి 2024లో తరిమి కొట్టాలి. ఆ కూటమి అనేది ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా వారి ఉద్దేశాలు, వారి హామీలు, వారు ఎంతవరకు చేయగలరనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఐడియా ఉంది. సో ఇదే మనం మంచి సమయం కూడా, రాష్ట్రం నుంచి ఇటువంటి చీడ పురుగుల్ని తరిమి కొట్టే సమయం కూడా ఆసన్నమైంది. దేశంలో ఎక్కడా చేయనటువంటి ఒక వినూత్నంగా వ్యవస్థలో ప్రక్షాళన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మరొకసారి జగనన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని ఈ రాష్ట్రంలో పట్టిన దరిద్రాన్ని, చీడ పురుగుల్ని తరిమి కొట్టాలని 2024లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కేసీఆర్ నాని గారు వచ్చినందుకు మేము హర్షిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి ప్రజల ఆశీస్సులతో మరి 24లో కూడా ఆయన ముఖ్యమంత్రి అయి అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ నాని గారు కూడా విజయవాడ ఎంపీ సీట్ని ఆశిస్తున్నట్టుగా వైసీపీ నుండి ప్రచారం సాగుతుంది. ఒకవేళ వైసీపీ కనుక కేసీఆర్ నాని గారికి ఎంపీ సీట్ ఇస్తే విజయవాడ నుంచి గెలిచే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృషితో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని పెట్టినా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పనిచేస్తారు. జగనన్న నాయకత్వాన్ని, జగనన్న బొమ్మను చూసి మేము ఎవరినైతే నుంచో పెడతారో వారిని ఖచ్చితంగా వైసీపీ క్యాడర్ ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. ఇక్కడ మాకు కేసీఆర్ నాని గారా, ఇంకో ఎక్సా వైయా అని కాదు, మాకు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న పెట్టిన నాయకత్వాన్ని, ఆయన పెట్టిన పథకాలను చూసి ఖచ్చితంగా
మా వంతుగా 100కి 100% ఎవరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా జగనన్న కోసం కష్టపడతాకి, ఆయన్ని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి కంపల్సరిగా కృషి చేస్తాం కూడా. 2024లో ఖచ్చితంగా విజయవాడ పార్లమెంటు స్థానం వైసీపీ కైవసం. ఇంకో విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు టీడీపీ నుంచి కేసీఆర్ నాని గారు వైసీపీలోకి వచ్చారు కదా, టీడీపీ మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందంట? ఖచ్చితంగా 100% ఇంకా రావాల్సిన నాయకులు కూడా ఉన్నారు. ఇంకా మా పార్టీలో టచ్లో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా, మా పార్టీ అధిష్టానం టచ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారు. ఎందుకంటే అక్కడ ఒక పిల్ల రాజకీయం జరుగుతుంది. వార్డ్ మెంబర్గా కూడా గెలవలేకుండా దొడ్డిదోరన ఒక ఎమ్మెల్సీ పదవి పొంది 3 మంత్రిత్వ శాఖ చేసి మరి ఆ పార్టీ పతనానికి కారణమైన ఆ నాయకత్వంలో ఇమడలేక చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి గేట్లు ఓపెన్ చేస్తే మేము వచ్చి వైసీపీలో జాయిన్ అవుతామని చెప్పి మరి టీడీపీ క్యాడరు చాలామంది టచ్లోకి వచ్చారు. వారందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కను సైగ చేస్తే వచ్చి వైసీపీలో చేరాలని ఉన్నారు. ఖచ్చితంగా వారికి, ప్రభుత్వానికి ఒకటే లక్ష్యం, ప్రజలకి మంచి జరగాలి. ఏ పార్టీ అయినా సరే ప్రజల పక్షాన పోరాడాలని, ఒక సమస్యకు రూట్ లెవెల్స్లో నుంచి మరి పరిష్కారం చూపించే ఈ ముఖ్యమంత్రి గారిని గౌరవించి మరి అక్కడున్న క్యాడర్ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. కేసినేని గారిని మరి 2013లో ఎంత డబ్బుచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుక్కుంది, ఆయన 2 సార్లు ఎంపీ అవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఖర్చు పెట్టిన అభ్యర్థి ఏమో నా సొంత వ్యాపారంతో, నా కుటుంబం ఆర్థిక స్థితిగతులు నేను ఖర్చు పెట్టి నాతో పాటు ఉన్న 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలనే వారికి ఫండింగ్ ఇచ్చి నేను కాపాడి వారి వెనకాల క్యాడర్ని, ప్రతిపక్షమైన అధికార పక్షమైన నేనే నా సొంత నిధుల్ని ఖర్చు పెట్టి మరి రాజకీయం చేశానని ఎంపీఏ స్వయంగా మాట్లాడుతున్నారు. మరి 2013లో ఎంత ఇచ్చి కొనుక్కున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు మీరు వివరించాలి. ఆయనకు జరిగిన అవమానానికి, తిరువురు సాక్షిగా ఆయనకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా ఆయన మనస్తాపం చెంది వచ్చారే తప్ప ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులు లేక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నాయకుల్ని చేయలేక కాదు. వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ గవర్నమెంట్ క్యాడర్లో ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యకర్తే నాయకుడిగా ఉన్నాడు. జగనంత అంత ప్రాధాన్యత కార్యకర్తకి ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డబ్బుకు అమ్ముడు పోయాడా లేదా అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి కేసినేని నాని గారికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. నారా లోకేష్ ఎక్కడా కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా గెలవలేని ఆయన, నేను 2 సార్లు ఎంపీగా గెలిచాను, నన్ను శాసిస్తానికి ఆయన ఎవరు అని చెప్పి కూడా నేను ప్రెస్ మీట్లో అడిగాను. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగా ఒక ఎంపీగా గెలిచిన వ్యక్తి, రెండు సార్లు ఎంపీ గెలిచిన వ్యక్తి మరి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి ఆధిపత్యాన్ని తట్టుకోలేక మరి బయటకు వచ్చి ఆ శాడిజాన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్లో పెట్టడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అటువంటి పెత్తందారి వ్యవస్థ నుంచి మరి బయటకు వచ్చి పేదల పక్షాన పోరాడే వైసీపీ ప్రభుత్వంలో మరి జాయిన్ అవుతున్నందుకు, ఈ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు, ఆయనకు జరిగిన అవమానాన్ని మీడియా సాక్షిగా చెప్పి అక్కడున్న ఇంకా బానిసత్వాన్ని విడిచి బయటికి రావాలని ఆయన ఇస్తున్న పిలుపుని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు కూడా. అలాగే లోకేష్ గారిని 2024లో ఆయన మరి ఒకసారి ఎమ్మెల్యేగా గెలవాలని, గెలుస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ పెత్తందారి వ్యవస్థలో ఉంది. సో మరొకసారి టీడీపీ పతనానికి లోకేష్ గారే ముఖ్యమైన కారణమని కేసినేని నాని గారు ఉద్దేశిస్తున్నారు. పార్టీ కోసం నేను 2000 కోట్లు పోగొట్టుకున్నాను, నా ఆస్తి, సొంత ఆస్తి 2000 కోట్లు పోగొట్టుకున్నాను. కొంచెం కూడా విశ్వాసం లేకుండా లోకేష్ గారు తిరువూరులో క్యాడర్తో కలిసి నన్ను కొట్టి చంపాలని ప్రయత్నించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వేదనను నిజంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కూడా. ఏ నియోజకవర్గంలో అసలు లోకేష్ గారు పాదయాత్ర చేయడానికి ఏ అర్హతతో చేశారు? ఆయనకున్న అర్హత ఏంటి? ఒక బలవంతపు నాయకుడుగా మన ఈ రాష్ట్రాన్ని పాదయాత్ర చేశారే తప్ప నిజంగా ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్న నాయకుడిగా అసలు ఆయన పాదయాత్ర సాగలేదు. కేవలం మధ్యలో మరి ఆయన స్టార్ట్ చేయంగానే ఒక వారి కుటుంబంలోని నందమూరి కుటుంబంలో ఒక వ్యక్తికి ఎంత పెద్ద అపాయం జరిగింది. అట్లాగే తారక రత్న గారు మరి ఆ రోజు 40 days హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు పాదయాత్ర ఆపలేదు. తన తండ్రి జైలుకి వెళ్ళంగానే మరి పాదయాత్రకు 75 రోజులు బ్రేక్ ఇచ్చి మరి
ఆ కోర్టు పనులని ఢిల్లీ అని అటు ఇటుగా తిరిగారు. ఏ రోజు ప్రజల కోసం త్యాగం చేసి తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టకుండా మరి ఆ టీడీపీలో ఉన్న ప్రజాప్రతినిధుల డబ్బుల్ని ధారాళంగా ఖర్చు పెడుతూ పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర ఎలా జరిగింది, ఎన్ని జనాలకి ఎంత ఇచ్చి పాదయాత్ర చేశారు, ఒక పాదయాత్రలో 4,000 మంది వాలంటీర్లా, ఇది ఎక్కడన్నా అసలు ఇది పాదయాత్ర అంటారా? 4,000 మంది వాలంటీర్స్తో పాదయాత్ర జరిగిందంటే ఏ రకంగా జరిగిందో మరి కేసీఆర్ నాని గారి డబ్బు 2,000 కోట్లు కాదు 4,000 కోట్లైనా సరే ఖర్చు అవుతుంది ఇలాంటి పాదయాత్రలకి. ప్రజల పక్షాన నిజంగా పోరాడింది ఏమీ లేదు లోకేష్ గారు. ఆయన పాదయాత్రలో ఒక ఎర్రబుక్కు పట్టుకొని వ్యవస్థను భయపెట్టాలని చూశారే తప్ప ఆయన పిచ్చి పిచ్చి ప్రేలాపనలకు కానీ ఆయన ఎర్ర బుక్లో కాదు, గ్రీన్ బుక్లో కాదు, ఎల్లో బుక్లో రాసుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెబుతారు ఆయనకి ఖచ్చితంగా. మరి కేసీఆర్ నాని గారు 2,000 కోట్లకే ఆయన కళ్ళు తెరుచుకొని నేను ఇంత ఖర్చు పెట్టినా కూడా నాకు గుర్తింపు లేదు, నా మీదే దాడి జరిగిందని మరి అంత పెద్ద ఆయన వేదన చెందుతున్నారు. ఆయనకి దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటే రానున్న రోజుల్లో కూడా మరి ఈ ప్రభుత్వంలో కూడా ఆయన మరి పేదల పక్షాన పేద ప్రజలకి ఆ డబ్బును ఉపయోగించి ఇంకా అనేక అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ నాని గారి కూతురు కేసీఆర్ శ్వేత గారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి వైసీపీ నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇస్తే ఒకవేళ గెలిచే అవకాశం ఉంది. కేసీనేని నాని గారి కూతురు శ్వేత గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. అక్కడ వ్యక్తిని ఎవరు ఇక్కడ మేము చూడము. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే వైసీపీ కార్యకర్త ఎవరినైతే నుంచోబెడతా ఆ జగన్ గారు నుంచోబెట్టిన నాయకుడు మాత్రమే ఇక్కడ క్యాడర్ గమనిస్తుంది కూడా. మరి ఆయన నిజంగా శ్వేత గారిలో నాయకత్వ లక్షణాలు చూసి గౌరవించి ఇస్తే జగనన్న ఏ మాట చెప్పినా శిరస వహించి క్యాడర్ ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కేసీఆర్ నాని గారు చిరంజీవి గారికి వెన్నుపోటు పొడిచారు అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? వెన్నుపోటు రాజకీయం అనేది టీడీపీకి పార్టీలోనే వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్నుపోటు రాజకీయం ఎక్కడ పుట్టిందో ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది. అట్లాగే ఆయన వెన్నుపోటు పొడిచారా లేదా అని మరి బుద్ధా వెంకన్న గారు మాట్లాడటం నిజంగా చాలా విచారకరణం. ఎందుకంటే ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో మరి ప్రజల వద్దకెళ్ళి మరి గెలిచిన వ్యక్తులు కాకుండా ఏదో పాలిట్ బ్యూరో సభ్యులుగానో రకరకాల పనులు చేసి మరి ఆ పార్టీలో నామినేటెడ్ పదవులు పొందిన వ్యక్తులు మరి ఈరోజు ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకులు విమర్శిస్తున్నారంటే ఆ పార్టీ ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. బుద్ధా వెంకన్న గారికి ఏ అర్హతతో ప్రజాక్షేత్రంలో ఏ రోజైనా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా ఉన్నాడా? ఆయన ఈరోజు ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకుల గురించి విమర్శిస్తున్నారు. అది టీడీపీ వారిని సపోర్ట్ చేస్తూ వారి నేత్రానందాన్ని పొందుతున్నారు. సో ఇటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అట్లాగే కేసీఆర్ నాని గారిని ప్రెస్ మీట్లు పెట్టి ఆ పార్టీ సభ్యులు ఎంత అగౌరవంగా మాట్లాడారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. అట్లాగే ఏదైతే టీడీపీ క్యాడర్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికి వ్యతిరేకమని చెప్పి రాష్ట్రమంతా మరి అబద్ధ ప్రచారము చేశారు. అటువంటి ఒక జాతికి కులానికి చెందిన వ్యక్తులు వాళ్ళ అవమానాల్ని మరి ఈరోజు బయటపడి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి దగ్గరగా వస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. ఆయనకి ఏ ఒక కులాన్ని ట్రిగ్గర్ చేసి ప్రవర్తించే వ్యక్తి కాదు. అది ఈరోజు కేసీఆర్ నాని గారు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే అందుకు ఉదాహరణ.